నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ లైవ్. నేను ప్రియా కౌశిక్, నాతో పాటు ఉన్నారు సుధీర్ శర్మ గురువు గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఐశ్వర్య ప్రాప్తి సిరీస్ లో మనం ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్నాం. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నప్పుడు పెద్దవాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఏమంటారంటే, నీ కర్మ అది, నువ్వు అనుభవిస్తున్నావు అని అంటారు. కర్మ అనేది నిజంగా ఉంటుందా? ఈ కర్మ ఉన్నప్పుడు మరి ఎలా దాన్ని పరిష్కరించుకోవాలంటారు? ఏమన్నా ప్రాబ్లమ్స్, పిల్లలు పుట్టట్లేదు అంటే కర్మ కొద్ది పిల్లలు పుట్టట్లేదు అని అంటారు. లేకపోతే ఇంకేదైనా పనులు అవ్వట్లేదు, డిలే అవుతున్నాయి అంటే ఈ పదం ఉపయోగిస్తారు. మరి దీనికి ఏమన్నా ప్రక్రియ ఉందా? తప్పనిసరిగా అమ్మా, ఇది ఒక శాస్త్రం చెబుతుంది. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అనేటువంటి ఒక శాస్త్రం ఉంది మనకి. అంటే పూర్వజన్మలో ఉండేటువంటి రుణానుబంధం వల్ల మాత్రమే మన ఇంట్లో ఉండే పశువులు, అది గోవు కావచ్చు, పిల్లి కావచ్చు, కుక్క కావచ్చు, ఏవైనా సరే, పత్ని భార్య, సుతాలయ అంటే పిల్లలు, ఇవన్నీ కూడాను పూర్వజన్మ బంధానుసారంగానే ఈ జన్మలో మన జీవితంలోకి వస్తారు, లేకపోతే రారు. అసలు దీన్నే కర్మ అంటాం మనం ముఖ్యంగా. ఈ కర్మ ఉంది మనకి ఎలా వచ్చింది? మనం పుట్టినప్పటి నుంచి మంచిగా ఉన్నాం, ఎవరికి ఏ చెడు చేయలేదు, మనం ఎందుకు అనుభవిస్తున్నాం? మరి ఈ జన్మలో ఇంత మంచి చేస్తుంటే నాకు ఎందుకు మంచి జరగట్లేదు? చాలా గొప్పవాడిని, నేను చాలా వేదాలు చదువుకున్నాను, పురాణాలు చదువుకున్నాను, ఏ జీవహింస చేయలేదు, చివరికి చీమ కూడా హాని తలపెట్టలేదు, కానీ నాకెందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు నా కర్మ ఇలా ఉంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఒక సమస్య. చాలా మంది సర్లే నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది, ఈ రకమైనటువంటి మాటలు చాలా చోట్ల వింటూ ఉంటాం. కర్మ అనేది మనం చేసుకున్నది ఎంతైతే ఉంటుందో మన పూర్వీకుల ద్వారా వచ్చేటువంటిది కూడా అంతే ఉంటుంది. అంటే పెద్దవాళ్ళ నుంచి పిల్లలకి వస్తుంది అని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు తండ్రి చేసిన అప్పు కొడుకు తీర్చాలి అనే వాళ్ళ ద్వారా వచ్చినటువంటి కర్మ కూడా మనం అనుభవించాల్సిందే కదా. పుణ్యం పాపం ఏదైనా సరే. ఇప్పుడు అందుకనే అరే మనం చేసిన పాపం మన పిల్లలు తగులుతుందిరా, మనం చేసిన పాపం మన పిల్లలు తగులుతుందిరా అని చెబుతూ ఉంటారు. ఎందుకు అంటే వీడు సత్కర్మలు చేస్తే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. దీన్ని అంటే రెండు విధాలుగా తీసుకోవచ్చు, క్రియారూపంలో తీసుకోవచ్చు, ఒక శాస్త్ర రూపంలో తీసుకోవచ్చు. ఇప్పుడు నేను మంచి నడక నడుస్తూ ఉంటే నా కొడుకు నన్ను చూసి నాలానే నడుస్తాడు, అంతే కదా. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే, చాలా మంది పిల్లలు మనం ఏం చెబితే అదే వింటారు, ఏం చెబితే అదే చేస్తారు, ఏం చెబితే అదే చేస్తారంటారు. ఏం చెబితే అది చెయ్యరు, మనం ఏం చేస్తే అది చేస్తారు. ఇప్పుడు నేను పురోహితం చేస్తున్నాను, నా కొడుకు చూశాడు పురోహితం బాగుంది నాన్నకి, సో నేను కూడా పురోహితం చేస్తాను అని చెప్పి పురోహితానికి వస్తాను. అవును, డాక్టర్ పిల్లలు డాక్టర్లు ఉంటారు. మనం ఏం చేస్తున్నామో మన పిల్లలు అది చేస్తారు. మనం ఏం చెప్తే అది మాత్రం చేయరు, అది వాళ్ళ మైండ్కి ఎక్కదు. క్రియారూపంలో చూపిస్తుంటేనే వాళ్ళ మైండ్కి ఎక్కువగా ఎక్కేసి వాడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఇంకా మన దగ్గర నుంచి నేర్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు, సఫలీకృతులు అవుతూ ఉంటారు. ఇది క్రియారూపంలో జరుగుతుంది. కానీ మన శాస్త్ర రూపంలో కర్మ అనేది ఏంటి అంటే, పూర్వీకులు చేసినటువంటి పాపాలు, అంటే ప్రతి ఒక్క మానవుడు పుణ్యం చేశాడు, మొత్తం పుణ్యమే చేశాడు అంటే వాటి రోజున ఏ రకమైనటువంటి సమస్య గురించి ఏ మానవుడు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందరూ పుణ్యాలు చేస్తూ ఉంటే మన పూర్వీకులైనా ఎవరైనా సరే, అంటే మన పూర్వీకులు కూడా మనం తప్పు పడుతున్నామా అంటే తప్పు పెట్టడం అని కాదు, తెలుసో తెలియకో కావాలను మన పూర్వీకులు ఎలాంటి వాళ్ళు అనేది ఒక 3 తరాల ముందు వరకు తెలుసు. దాని ముందు వాళ్ళు ఎలా తెలుస్తుంది? వాళ్ళ గురించి చెప్పే వ్యక్తులు లేరు, ఎలా చెప్తారు? ఎవరు చెప్తారు మీకు? సో కాబట్టి ఆ కర్మ అనేది పూర్వీకుల దగ్గర నుంచి కూడా వస్తుంది. ఈ కర్మ ఎట్లా ఉంటుంది అంటే, ఎవరో పామును చంపారు, ఈ జన్మలో వీడికి సర్పదోషం వస్తుంది, దాని పితృదోషం కూడా అంటూ ఉంటాం మనం. పామును చంపిన, మనుష్యుల్ని చంపిన మర్డర్స్ చేస్తూ ఉంటారు కొంతమంది. లేదు ఆత్మహత్య, సూసైడ్ ఈ మధ్యన ఎక్కువైపోతుంది, సూసైడ్ చేసుకోవడం ఎక్కువగా. వీటిల్లో పూర్వజన్మ నుంచి మనం అనుభవిస్తున్నటువంటి కర్మల్లో కొన్ని ఉంటాయి. రోగాలు, క్యాన్సర్, కిడ్నీ, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్, లివర్, వీటికి సంబంధించినటువంటి రోగాలు ఏవైతే ఉంటాయో మన పూర్వీకులు చేసినటువంటి కర్మ వల్ల వచ్చేటువంటి రోగాలే ఇవి. తప్పనిసరిగా నా దగ్గర 20 కోట్లు ఉన్నాయి, ఇల్లు కొన్నాను, ఎలా కొంటాం? డబ్బులు లేవు, డబ్బులు ఉన్నాయి కానీ కొనడానికి ఏదో రకమైనటువంటి ఒక ఆటంకం. ఇప్పుడు 20 కోట్లు ఉన్న వాడికి 40 కోట్ల రూపాయలు ఇల్లు కొనాలని ఉంటుంది. నిజంగా 20 కోట్లు ఉన్న వాడికి 25 కోట్లు పెట్టి ఇంకో 5 కోట్లు అప్పు చేసే లోన్ తీసుకోవడం కట్టుకోవడం ఓకే, లేదు ఇంకో 10 కోట్లు తీసుకో,
ఇప్పుడు ఏకంగా 70 కోట్లు 80 కోట్లు పెట్టుకోవాలన్న కోరిక ఉంటుంది. వీళ్ళు 70 కోట్లు సంపాదించేసరికి అక్కడ స్థలాలు ఇల్లు 200 కోట్లు అవుతాయి. వీళ్ళ ఆలోచన మాత్రం అంటే దానికి తగ్గట్టే వీడి సంపాదన పెంచుకుంటూ ఉంటాడు, కానీ అక్కడ కూడా పెరుగుతూ ఉంటుంది కదా, దాని అయితే అక్కడ స్టాప్ చేయలేడు కదా. ఆ యొక్క స్థలానికో ఇంటికి ఉండేటువంటి అభివృద్ధిని అయితే స్టాప్ చేయలేడు కదా, చేతులతో ఆపలేదు. కానీ వీళ్ళ ఆలోచన మాత్రం అదే ఇల్లు కావాలి అని ఒక దీంతో ఉంటారు కొంతమంది. అలా కొంతమంది కొనుక్కున్న ఇంట్లో వాస్తు బాలేదనో, లేదంటే ఏదో జరిగిందనో, ఏదో భయంగా ఉందనో, ఈ రకాలుగా కొనుక్కున్న వెంటనే అమ్మేస్తుంటారు. మళ్ళీ ఇంకో ఇల్లు తీసుకోవడం అనేది సాధ్యపడదు. అంతేందని మీకు ఒక సింపుల్ గా ఒక మాట చెప్తాను. మార్వాడీస్ లో ఎంతమందికి సొంత ఇల్లు ఉంది చెప్పండి? చాలా తక్కువగా ఉంటుందంట. అతి తక్కువ. 100లో 2% మాత్రమే సొంత ఇల్లు ఉన్నటువంటి మార్వాడీస్ ఉంటారు. మిగిలిన 98 మంది కూడా అంటే వాళ్ళ వ్యాపార దృక్పథం వాళ్ళ ఆలోచన అది. కానీ వాళ్ళకు ఉన్నటువంటి కర్మ ఏంటనేది చెప్తాను నేను మీకు ఇప్పుడు. దానికి అది కూడా అంతే. సో ఆ ఇంట్లో పుట్టడానికి కూడా మరి మార్వాడీస్ 2% 5% ఇల్లు సొంత ఇల్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ ఇంట్లో పుట్టొచ్చుగా వీడు కర్మ బాగుంటే అక్కడ పుట్టొచ్చు కదా. వీడు కర్మ బాగుండగానే ఇల్లు కొనకుండా దిళ్ళలో తిరిగే ఇంట్లోనే తిరుగుతుంటాడు వీడు ఎంతసేపటికి. ఇక్కడ ఏంటి, వాళ్ళు వ్యాపారం ఏం చేస్తారంటే, మనం ఇంటి అద్దె ఎంత కడుతున్నాం, 20,000 కడతాం, 30,000 కడతాం. అదే ఇల్లు కొనాలంటే 4 కోట్లు పెట్టుకుందాం. 4 కోట్లకి 1 రూపీ ఇంట్రెస్ట్ వేసుకున్నా 4 లక్షల రూపాయలు వస్తాయి. 4 లక్షల రూపాయలు ఎక్కడ, మనం పెడుతున్న 30,000 రూపాయలు ఎక్కడ, అంటే 3,70,000 రూపాయలు నష్టం వస్తుంది. దాన్ని కూడా వ్యాపారం పెట్టి ఇంకా అభివృద్ధి చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన, వ్యాపార దృక్పథం అది, బిజినెస్ మైండ్ అది. దాంట్లో తప్పు పెట్టలేదు మనం. కానీ ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఏంటి అంటే, ఈ పూర్వీకులు ఇందాక చెప్పినట్టుగా ఆత్మహత్య వల్ల చనిపోవడం కానివ్వండి, ఇందాక నేను చెప్పినటువంటి వ్యాధుల వల్ల చనిపోవడం కానివ్వండి, ఆడవాళ్ళని హింసించడం వల్ల కానివ్వండి, అంటే ఇంట్లో భార్యని కానీ పరస్త్రీ వ్యామోహం వల్ల కానీ, పరిస్థితులని వాళ్ళని ఎక్కువగా హింసించడం వల్ల కానివ్వండి, వీళ్ళ వల్ల ఎదురు వాళ్ళు ఆత్మహత్య చేసుకునేటువంటి స్థితి వీళ్ళు తీసుకురావడం కానివ్వండి, ఇవన్నీ కూడాను కర్మ నుంచి, వీటి నుంచే కర్మ పుడుతుంది మనకి. ఎన్నో తరతరాల నుంచి వస్తూ ఉంటుంది. ఈ కర్మ విముక్తి జరగాలి అంటే ఒక్కటే ఒక మార్గం ఉంది. ప్రతినిత్యం పితృతర్పణ అని చెప్పి చేస్తాం మనం. కానీ ఇప్పుడు మహాళయ అమావాస్య అంటే పితృదినం అంటారు, పెద్దల అమావాస్య అని చెప్తూ ఉంటాం మనం. ఆ ఒక్కరోజు చేయడం మొదలు పెట్టారు చాలా మంది. ఆ ఒక్కరోజు ఎన్ని పనులున్నా అనుకొని చేస్తారు, కానీ అది తప్పు. కనీసం నిత్యం చేయలేనప్పుడు ప్రతి అమావాస్యకి, అంటే నెలకు ఒక్కసారి ఇప్పుడు మనకి ఇంత జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి చనిపోయిన తర్వాత ఆ ఒక్కటన్నా ఇవ్వగలిగితే, అక్కడ ఏంటి మనం తర్పణం చేస్తున్నామంటే పితృపితామహి ప్రపితామహీనం, తండ్రి తాత ముత్తాత ముగ్గురిని తరింపజేస్తున్నాం. ఈ నువ్వుల ద్వారా ఇచ్చేటువంటి తర్పణం ఏదైతే ఉందో ముగ్గురికి చెందుతుంది. అది తల్లి వైపు నుంచి తల్లి, నాయనమ్మ, ముత్తవ్వ, వీళ్ళ ముగ్గురు కూడా తరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆనందంగా ఉన్నారు అనుకోండి, ఇప్పుడు మనం ఆనందంగా ఉంటే మన పిల్లలు బాగుంటారు కదా, మన దగ్గర డబ్బులు ఉంటే. అట్లానే వాళ్ళు ఆనందంగా ఉంటే మనల్ని ఆనందంగా ఉంచుతారు. వంశాభివృద్ధి కలుగుతుంది, సంతానం కలుగుతుంది, వీళ్ళు కోరుకున్నటువంటి ప్రతి కోరిక నెరవేరుతుంది. అంటే పితృదేవత సంతోషం అనేది తప్పనిసరిగా ఉండాలి. దీనికి ఆ పితృదోష నివారణ ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఈ కర్మ విముక్తి అనేది జరుగుతుంది. వంటి నిండా బురద పూసేసుకొని మంచి సూట్ వేసుకున్నాడు అనుకోండి, ఏముండదు. శుభ్రంగా శుభ్రమైనటువంటి శరీరం మీద చిన్న వస్త్రం కప్పుకున్న బాగానే ఉంటుంది. కర్మ మన వంటి నిండా పట్టుకొని ఉన్నప్పుడు నువ్వు ఎన్ని రకాల పూజలు చేసినా ఏ రకమైనటువంటి ఉపయోగం అయితే లేదు. ఆ కర్మ విముక్తి జరిగిన తర్వాత ఏ పని చెయ్యి, ఏ పూజ చెయ్యి అనే సక్సెస్. ఫలితం కూడా, దేవత ఫలితం కూడా అట్లానే ఇస్తుంది కదా. ఇప్పుడు నిన్న తిన్న కంచం ఉంది, మనం కడుక్కోకుండా దాంట్లోనే ఇవాళ పంచపక్ష రవణాలు పెట్టుకుంటాం, తినగలుగుతామా? తినలేము. అదే నిన్న తిన్న కంచాన్ని శుభ్రంగా కడిగేసి క్లీన్ చేసి దాంట్లో పచ్చడాన్ని పెట్టుకుని కడుపు నిందలు తినొచ్చు. నిన్న తిన్న అన్నం ఏదైతే ఉందో అది కర్మ. ఆ కంచం దాన్ని క్లీన్ చేసుకోవడం కర్మ విముక్తి. ఇవాళ పచ్చడాన్ని తిన్నా దానివల్ల కూడా సంతోషంగా ఉండడం కర్మ విముక్తి జరిగిన తర్వాత కలిగేటువంటి ఫలితం. కానీ ఇక్కడ అంటే మరి పచ్చడాన్నమే తింటామంటే నేను ఉదాహరణ కోసం చెప్పాను. నిజంగా ఈ కర్మ విముక్తి జరిగితే ప్రతినిత్యం నువ్వు కాకుండా నీ చుట్టుపక్కల ఉండే కొన్ని 100 మందికి పంచభక్ష రవాణాలు పెట్టేటువంటి స్థాయికి ఎదుగుతాం. తప్పనిసరిగా కొన్ని 1000 మందికి, ఎంతమందికైనా సరే ఆ స్థాయికి మనం ఎదుగుతాము అంటే
పితృదేవత అనుగ్రహం ఉండాలి. గురుగారు, అయితే ఇది ఇంట్లో చేసుకోలేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు బ్రాహ్మలే అనుకోండి, వాళ్ళు ఇంట్లో చేసుకుంటారు, లేదా అది కూడా చేసుకోలేని వాళ్ళు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు. ఎవరైనా చేసుకోవచ్చు అంటారా? ఏ కులం వాళ్ళైనా? ఎవరికైనా ధర్మం ఒకటే, తర్పణాలు అనేది వదలొచ్చు. ధర్మం ఒకటే, ఎవరైనా ప్రతి ఒక్కరు చేయవలసింది. ఇప్పుడు వినాయక చవితి వచ్చింది, అన్ని కులాల వాళ్ళు చేస్తాం, అలా చేయమని ధర్మం చెప్తుంది, మరి అవి చేస్తున్నాం. ఇప్పుడు ఒక మాట చెప్పారంటే, వినాయకుడికి అన్ని కేజీలు లడ్డు పెట్టాను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇన్ని లీటర్ల పాలు పోసాను, శివుడికి అన్ని లీటర్ల పాలు పోసాను, ఇవన్నీ కాదు. మన ఇంట్లో ఉండే వాళ్ళు ఏడుస్తున్నప్పుడు బయట దేవతలకి ఎంత చేస్తే మాత్రం ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి? అంతే. మన పితృదేవతలు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, అరే నా కొడుకు నన్ను తెలుసుకోవడం లేదు నెలకొకసారి అయినా. అలా చేయకుండా మన దేవతలకు అన్ని పూజలు చేస్తాం, మనకు అన్ని రావాలి అంటే ఎట్లా వస్తాయి? రావు కదా. ఇది కూడా అంతే. కాబట్టి ప్రతి ఒక్కరూ కనీసం గుళ్ళోకి వెళ్ళి చేసుకోవచ్చు. ఓకే, బ్రహ్మగారిని ఇంటికి పిలిచి అయినా కానీ చేయించుకోవచ్చు. సో ముందుగా అసలు ఆర్థిక ఇబ్బందులు, ఇల్లు కొనలేకపోతున్నాము, లేకపోతే ఉద్యోగాలు రావట్లేదు బాధపడే వాళ్ళు ముందుగా అవన్నీ పూజలు వ్రతాలు కాకుండా పితృదేవతల్ని సంతోషింపచేస్తే చాలు అని అంటారు. అలా ఇంకోటి కూడా ఏంటంటే, ఈ కర్మ సిద్ధాంతంలో అమ్మా, అంటే ఈ వెనకటి నుంచి వచ్చినటువంటి ఇది ఏదైతే ఉందో దోషాలు, పితృదోషాలు, అవి వాటి వల్ల ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి కింద పడుతూనే ఉంటాడు మనిషి. ఓకే, ఎదుగుదల అనేది ఉండదు. ఎదుగుతాడు, బాగున్నాను ఇది నా స్థాయి అనుకునే సమయానికి ఇది కాదురా నీ స్థాయి, మళ్ళీ కిందకి అని చెప్పి కిందకు చూపిస్తాడు. ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఒకసారి ఈ రకమైనటువంటి ఉత్థాన పతనావస్థలు అనేది తప్పనిసరిగా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా జరగకుండా ఉండాలంటే పితృదేవత సంతోషం అనేది తప్పనిసరిగా అవసరం. పితృదేవతల ఆశీర్వచనం అనేది. అలాగే గురుగారు, దేవతలతో పాటు మనం పితృదేవతలు అంటున్నాం కదా మనం. సో కాబట్టి మన ఇంటి దేవతలు మనకు ఆనందపడితే మిగిలిన దేవతలు ఎప్పుడైనా ఆనందపరచవచ్చు. అలాగే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్.